ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిందన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో సూపర్ 6 పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆడబిడ్డ నిధి 15,000 రూపాయలు ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు. దేవుని కాడ అసలు చెప్పరు కూడా చెప్పరు వచ్చింది దేవుని కాడ బాబు మీరు ఎలా సార్ ఈరోజు పొద్దున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి మీద, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది. జై నమో వెంకట. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారో దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటారు.